బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ కూడా బిజీగా ఉన్నారు. మరోవైపు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. భర్తతో కలిసి కొత్త రెస్టారెంట్ ప్రారంభించింది సన్నీ. సోషల్ మీడియాలో స్వయంగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్లో జస్మి 2తో ఎంట్రీ ఇచ్చి రాగిని ఎంఎంఎస్, జాక్పాట్, హేట్ స్టోరీస్ 2తో పాటు పలు సినిమాల్లో నటించారు. అంతేకాకుండా కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా పలు సినిమాలు చేశారు ఆమె. సన్నీ లియోన్ రచయిత్రి కూడా 12 కథలతో స్వీట్ డ్రీమ్స్ అనే సంకలనంతో పాటు పలు రచనలు చేశారు. ఇవిలా ఉండగా సన్నీ కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. తన భర్తతో కలిసి కొత్త రెస్టారెంట్ ని స్టార్ట్ చేశారు. రెస్టారెంట్ ఓపెనింగ్ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సన్నీ లియోన్ తన భర్త డానియల్ వెబర్తో కలిసి నోయిడాలో చికలోగా అనే రెస్టారెంట్ ప్రారంభిస్తున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ఈ వీడియోలో తానే స్వయంగా పిజ్జా తయారు చేస్తూ కనిపించారు. ఈ రెస్టారెంట్లో త్వరలోనే వంటకాలు అందుబాటులోకి వస్తాయట. ఈ సందర్భంగా ఆర్టిస్టులకు కేవలం టీవీ, సినిమాలకే పరిమితం కాకుండా సొంత బ్రాండ్లను విస్తరించుకోవాలని సన్నీ సూచిస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని